హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మెంతి కూర పచ్చడిని ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వేడి వేడి రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ పెరుగులో సైడ్ డిష్గా కానీ తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు మెంతి కూర అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇలా పచ్చడి చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఈ విధంగా కొద్దిగా ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, పోపు గింజలన్నిటిని యాడ్ చేసుకొని అవి కాస్త వేడయ్యాక ఒక 5-6 గల్ల పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా ఒక 6-7 ఈ విధంగా వేసుకోవాలి. అంటే మనం క్వాంటిటీని బట్టి మనం ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇవి కాస్త ఈ విధంగా దూరగా ఫ్రై అయిన తర్వాత మెంతి కూరని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని సన్నగా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీలైనంత వరకు కాడలు రాకుండా ఆకుని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి కొద్దిగా ఆకులోని రసం అంతా పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర కాస్త వేడెక్కిన తర్వాత టొమాటోలని ఒక 3 తీసుకుంటే సరిపోతుందండి. ఈ 2 నేను మెంతికూర కట్టలు తీసుకున్నాను. అందులోకి 3 టమాటాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిటికెడు పసుపుని వేసుకొని అటు ఇటు ఈ విధంగా కలపెట్టి మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో చింతపండుని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా ఈ విధంగా వేసుకొని టమాటాలో నుంచి రసం అంతా పోయి ఇలా నూనె టమాటాలు సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే వరకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కుక్ చేసుకున్నాం కదా మెంతి కూర, పచ్చిమిర్చి, పోపు గింజలు అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు అయినా పర్వాలేదు, మెత్తటుప్పు అయినా పర్వాలేదు, ఏ ఉప్పు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లోకి మనం కుక్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో వేసుకోవాలి. లేదంటే వేడిగా పట్టినప్పుడు కొంచెం కాలుతుంది. సో అందుకోసమే కొంచెం చల్లారాక ఈ టొమాటో పీసెస్ అన్నిటినీ కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే టమాటో ముక్కలు మనకు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసం ఈ విధంగా పట్టుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పట్టుకొని ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం మనం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకొని కరివేపాకు 2 రెబ్బలు ఈ విధంగా వేసుకొని కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిర్చి వేయడం మర్చిపోయాను. మీరు ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఈ పచ్చడిని అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా వేసుకొని కొంచెం కలబెట్టినట్లయితే మనకి మెంతికూర పచ్చడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతేనండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మెంతికూర పచ్చడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. మీరు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. అండ్ మెయిన్ ఒక విషయం చెప్పాలి, మనము ధనియాలు కొద్దిగా వేస్తే టేస్ట్ ఉంటుంది. మరిన్ని వేసామంటే ధనియాల ఫ్లేవర్ ఎక్కువగా తగులుతుంది. సో చూసి వేసుకోండి. అంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇంకొన్ని వీడియోస్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.